దాదాపు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు, ఇందులో పీస్ రేటెడ్ కార్మికులు ఉన్నారు, ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ అమెండ్మెంట్ కార్మికులు ఉన్నారు. కానీ వీళ్ళ సమస్యలు మాత్రం 2016 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక డిమాండ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వీళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నటువంటిది అమెండ్మెంట్ కార్మికుల్ని ఈ సంస్థలో విలీనం చేయాలి, ఆర్టిజన్ కార్మికులను కన్ఫర్మ్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు గతంలో అమలు చేసినటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా తమకు కూడా వర్తింపజేయాలన్నటువంటి ఒక డిమాండ్తోని గత వారం రోజుల నుంచి కూడా మన రాష్ట్రంలో వీళ్ళు సమ్మె చేస్తున్నారు. కానీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ విధమైనటువంటి స్పందన లేదు. దాదాపు ఇదే పరిస్థితి కొనసాగితే, ఇదే రకంగా కాలయాపన చేస్తే కార్మికుల యొక్క తీవ్రమైనటువంటి సమ్మె మరింత ఉధృతంగా అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఇట్టి కార్మికుల సమస్యల్ని సానుభూతితోనే ఆలోచించి ఈ పరిష్కార దిశగా ఆలోచించాలి. అట్టి కార్మిక సంఘ నాయకులతోనే చర్చలు జరిపి సాధ్యమైనంత వరకు సానుకూలమైనటువంటి ఒక ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి ఆర్టిజన్ కార్మికుల పక్షాన ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీగా వారికి సాంఘీభావం తెలియజేస్తే ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి వీరి సమస్యల్ని మరొకసారి సానుభూతిని పరిశీలించి సరైనటువంటి ఒప్పందం చేస్తారని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు? ఐ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎఫ్టీ.